నడకొద్దులే బాగున్నా బాగున్నా ఇంత మస్తు పక్క నువ్వు తిట్టలేనట్టు నువ్వు ఎన్ని బండ్లు ఉంది 4 చూడే మొదటి ముట్ట నీట ఇంకా కొట్టలేరా అట్లా అరక నడుస్తుంది ఏమైంది మా దగ్గర మందు ఉన్నది బాగుంది ఇది పాత షెడ్ ఇది ఈ షెడ్కి ఎంత అయింది 80,000 ఓన్లీ రేకులు పైపులు స్తంభాలు కింద ఇంకా బెడ్ లేవు వేయాలి ఇది 15,000 చీప్ అదే అదే జాలి ఉన్నది కింద కట్టెలు ఉన్నాయి ఏది అమ్మేసారు అంటనా $15,000 చీప్ ఇప్పుడు హైయెస్ట్ పాలు ఎక్కువ ఇచ్చేది ఏది నీ దగ్గర ఈ రెండేనా అందుకే ఇలా కట్టేసినావు ఏది ఓడుస్తుంది ఇది ఓడుస్తుంది అది ఓడుస్తుంది ఎన్ని ఇస్తాయి పాలు ఇవి పూటకి ఎన్ని ఇస్తుంది పూటకి 7 నీ కొనుక్కొచ్చినా ఇంట్లో ఉన్నాయా 2 30,000 ఇది బిర్యానీ పాలు వినుకో బిర్యానీ కూడా 10,000కి వచ్చింది కట్టుకోల దగ్గర తీసుకున్నా మా దోశ దగ్గర తీసుకున్నా 40,000కి ఇస్తున్నా 6,000 పాలు వినుకున్నా బిర్యానీ 5,000కి అమ్మినా 6,000 పాలు వినుకున్నా 30,000కి తీసుకుని 45కు బిర్యానీ 5,000కి అమ్మినా 6,000 పాలు వినుకున్నా పూటకు 3 లీటర్లు మా అని మా దగ్గరికి వచ్చి కట్టినాయి అది కట్టనే తీసుకున్నాం అమ్మ దగ్గర కట్టి నేను దుద్దాము 30,000కి అది కట్టుకొని కోత తీసుకుంటాను గసంటి తీసుకున్నాను గట్లా చేయాలి ఆ దుడ్డులా అమ్ముకుంటే ఇప్పుడు 15,000 పోతాయి ఇది దీని ఇది చెంగల్ ఇది 18,000 20,000 దాకా పోతుంది చెంగల్ అది మోది కాదు ఇది అది దీని మా పొడిచింది సరేనే మాకు సింగెల్లి అరే మామ అమరేకున్నది మొఖం పోతు తీరే ఉంది అంటే దాన్ని నేను వాడితే అది కాదు ఎక్కడ కాదు దాన్ని ఎట్లా వస్తే మన గంజిలాగా వస్తుంది డాక్టర్గా చూపించాం మా సూది తెప్పించాను అన్నదంటే ఇది సింగల్ తప్ప పెద్ద పెద్ద డాక్టర్ చూపిస్తే సింగల్ అది దీన్ని అనుకుని దీన్ని మరి దానికి ఇప్పుడు మళ్ళీ టాయిలెట్ వస్తే ఎంటకేసి వస్తుందా గంజి గంజి నీళ్ళు మరి మగదాన్ని ఎట్లా అంటున్నావు నువ్వు మరి అడిగా మోది కాదు పిక్చర్లు ఉన్నాయా సన్లే ఉన్నాయా లేదానికి సన్లు బిలేవా కనిపిస్తలేదు సింగల్ అది చాలా మంది సింగల్ కాడిగా చిన్న ఉన్నది కర్జన చిన్నగా ఉన్నది కానీ పోతున్నట్టు ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నానే ఏమన్నది ఇది కట్టయా ఇక అవి అన్ని ఉప్పడే ముప్పై పిత్తలండి తోలు ఉంటుంది అంతే పట్ట సొంత మా దగ్గర పట్టు ఉందా తోముంటే ఇప్పుడు ఎట్లా చెట్టు నాకు తోలేదు బంద్ చేసుకోవాలి
మొత్తం 14 బర్రెలు ఉన్నాయి. దుడ్డేలు మరి ఈడ 2 ఉన్నాయి, పడ్డలు 2 ఉన్నట్టున్నాయి, ఒక పోతుంది. 2 పడ్డలు ఉన్నాయి, ఒక పోతుంది. ఇది పాలు బంద్ చేసిందా? నీకుంది పాలు బంద్ చేసింది మరి చూడు మరి. ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడైనా పాలు బంద్ చేసినప్పుడు మరి గడ ఉన్నాయి, గడ్డెం పక్కకు అవి మనేనా? మొత్తం ఎన్ని 14 బర్రెలా? మళ్ళీ మొత్తం దుడ్డలు అవి అన్ని పోతులన్నీ, పోత ఒకటి. పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది ఆవు, మంచి మెప్పిస్తుంది. ఎన్ని 16 లీటర్ గ్యారెంటీ ఇస్తా. ఎన్ని 16 లీటర్ 25 తీసుకున్నా. 25,000కు చిన్న ల్యాగ్ తీసుకో, అది ల్యాగ్ వచ్చింది అదే 3 నెలలు ల్యాగ్ వచ్చింది నెంబడి. అది పూరా 3 అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు బాగా చిన్న వండేది. నువ్వు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలా? వాడు అనుకో బడి వాడుకుంటున్నావు ఊరుకొని కొల్లలో చూడండి. అవునవును. బడి పెడితే ఎలా ఉన్నది ఆ బడి ఇప్పటికి ఇంటికి ఆడ చూడబట్టి అనుకుని బండి కదా బట్టలు 250 మోపులు ఉండేనా? మొత్తం మేత దగ్గర ఉన్నది. మోపు గుంజింది ఖాళీ కొట్టరు తలక 20 లీటర్ 30 లీటర్లు అవుతుంది. అన్ని బంద్ చేసి మొత్తం ఎన్ని పాలు? ఇప్పుడు పాలు ఎన్ని వస్తాయి? 30? 6 బర్రె 30 లీటర్లు. మరి ఎట్లా లీటర్ అమ్ముతావు సంగారెడ్డిలా? 80 70నా? బర్రెలు ఉండాలి ఇట్లా. అక్కడ కట్టేసారు ఇంత రొచ్చలేదు, అందులో మీరు వచ్చలేదు. ఇప్పుడు అది ఎన్ని వందలు ఉంది పోతు? 2 వందలు ఉందా? అంతకుముందు వేరే పోతుండేనా? మరి బర్రెల మీదకి సూదులేనా? పోతు పెట్టుకున్నాలని ఇట్లా ఇంట్లో పుట్టిందేనా అది? ఎన్ని ఇస్తుంది అది పాలు? ఎన్ని? 16 లీటర్లు. పూటకి ఎన్ని? పూటకి 8 ఇస్తుందా? ఊరిగడ్డి అనా ఇన్నా దాని సంగతి. పోతులా కట్టాలి, సూదికే కడుతుంది, పోతులకు అసలు కట్టదు, పోతుంది. పూటకి 8 ఇస్తుంది అంటే అది. ఇప్పుడు ఎన్ని దినాలు అయితే తింటుంది? 3 ఏండ్లు అట్లానా? అందుకే ఉంచుకున్నా, అమ్మలేవు ఇక. పోతుండే కష్టపోతు. అక్కడ ఎర్రగడ్డలు పోయి మంచి పోతు పట్టుకురాలే. మంచిది పెట్టుకున్నాలన్నా. నీ అనేది అర్థమవుతుందా? ఓయ్ అన్నా, ఇప్పుడు మంచి పాలు ఎక్కించాడు బర్రెల షెడ్లలో ఉంటాయి, చూసినవి ఉంటాయి కదా పోతులు, దానికి కుట్టినాయి. ఇదాంది అందుకే ఆపినవు. ఇప్పుడు చలికాలం వస్తుంది, ఈ వానకాలం అయిపోయాం కానీ మళ్ళీ మస్తు కడతాయి పాటు. ఇప్పుడు వచ్చేది చలికాలం కదా మళ్ళీ. కట్టుకొని అడిగాడు 6,000 ఇస్తాను నిరుడు. అన్న 10,000 నేను గంట పని ఫోన్ కొడతా అలాగే అర్థం అవుతుంది ఇలా మొబైల్ కాంసం అన్ని మొత్తం సగం సగం. 70 80 90 3 రకాలు. ఫస్ట్ భార్య అంటే వాళ్ళ ఇంట్లో గాలికి వచ్చిన ఫస్ట్ భార్య పాలు అయితే 70 80 90 90 దాకా పోయి అమ్ముతారా పాలు? 90 దగ్గర 80 దగ్గర
మార్కెట్ బట్టి ఇక ఇది వచ్చినాక ఇన్ని పడ్డాయి మరి మార్కెట్ బట్టి ఉంటాయి ఇక మార్కెట్ బట్టి ఇప్పుడు సమాచారం మన బాగా వస్తుంది ఇది వచ్చేసాను ఎట్లనా అంటనే చేయించిన 10 ఏళ్ళ చేయించి అంతకు మళ్ళీ వెళ్ళి కొట్టించి తిరుపతి అదే సరే మరి నీ నెంబర్ చెప్పడు ఎప్పుడన్నా ఇక్కడ ఫ్రీగా వచ్చినప్పుడు నీకు కలిసిపోతారు నంబర్ లేనా తానా అన్ని పోయినా తానా ఇట్లనే ఎప్పుడన్నా బర్రెలు అమ్ముడు తెచ్చుడు ఎవరికన్నా అమ్మేటివి ఉంటే చెప్తావు కదా ఇప్పిస్తావు కదా 77 02 78 96 52 ఈ నంబర్ చెప్పిన నంబర్ పోయినా బావ నంబర్ మస్తు నంబర్ సో ఇన్నే తెలంగాణ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంగారెడ్డి పక్క కొట్లాపూర్ అనమాట వీళ్ళది మంచిది మరి ఉంటా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి